ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరి వెలుపలికి షికారుకు వెళ్ళారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరి కొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరికి వెళ్ళారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్ళల్లోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటికి లాగాడు మొదటి మిత్రుడు. బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాసావని మిత్రుడు అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచే కాసేపటికే చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి.